చిరు అనిల్ కాంబోలో మరో మూవీ రావ్ బహదూర్ టీజర్ అదర్స్ వసూళ్లలో కూలీ రికార్డ్ బ్రేక్. ఇలాంటి సినిమా అప్డేట్స్ టాప్ 10 సినిమా న్యూస్ లో చూద్దాం. చిరంజీవి అనిల్ రావిపూడి నయనతార కాంబోలో సినిమా తెరకెక్కుతోంది. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ ను ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రకటించనున్నారు. అయితే చిత్ర బృందం ఇటీవల ఓటీవీ కార్యక్రమంలో 3 షేర్లను ప్రకటించింది. దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబోలో మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ ను వచ్చే నెల మొదటి వారం నుంచి మొదలు పెట్టనున్నారని, అందుకోసం హైదరాబాద్ లో ప్రత్యేకంగా భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది చాలా కీలకమైన స్కెడ్యూల్ అని, కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. మగధీర సినిమాలో సన్నివేశం భావోద్వేగభరితంగా రావడానికి చిరంజీవి నటించిన కొదమసింహం చిత్రమే కారణమని దర్శకుడు రాజమౌళి చెప్పారు. కొదమసింహం మూవీలో గుర్రాన్ని కాపాడే సీన్ లో భావోద్వేగం సరిగా పండలేదన్నారు. అందుకే మగధీర మూవీలో గుర్రాన్ని చెర్రీ కౌగిలించుకునే సీన్ ను పెట్టినట్లు చెప్పారు. వెంకటేష్ మహాదర్శకత్వంలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రావ్ బహదూర్. ఈ సినిమాను జిఎంబి ఎంటర్టైన్మెంట్ పై హీరో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పిస్తున్నారు. తాజాగా దీని టీజర్ ను డైరెక్టర్ రాజమౌళి రిలీజ్ చేశారు. వచ్చే వేసవికి సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో ఛాన్స్ కోసం దర్శకుడు మణిరత్నం వెంట పడ్డానని తన తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు నటుడు నాగార్జున. తొలి సినిమా నాగేశ్వరరావు అబ్బాయి అన్న ఉద్దేశంతో ప్రేక్షకులు చూశారని చెప్పారు. కొందరికి ఆ సినిమా నచ్చిందని, మరికొందరికి నచ్చలేదన్నారు. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదేల కాంబోలో వస్తున్న చిత్రం ది ప్యారడైజ్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లిమ్స్ ప్రేక్షకుల్లో భారీ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో నాని పాత్రలో 3 కోణాలు ఉంటాయని, నాని నెగటివ్ షేడ్స్ లో కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా సక్సెస్ కాగా దేవరా 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే కొట్టాలి శివ స్క్రిప్ట్ ను ఎన్టీఆర్ కి వినిపించారని టాక్ వినిపిస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మల్టీ స్టారర్ చిత్రమే కూలీ. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ సినిమా నేషనల్ వైడ్ గా కాకుండా ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్లు రాబడుతోంది. యూఎస్ మార్కెట్ లో లేటెస్ట్ గా $5.9 మిలియన్ మార్క్ ని అందుకుని $6 మిలియన్ మార్క్ ని చేరువలో వచ్చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమాపై ఒక కీలక అప్డేట్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ గెటప్ చాలా కొత్తగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. బన్నీ ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ఈ సీక్వెన్స్ ను డిజైన్ చేశారని రూమర్స్ వినిపిస్తున్నాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి హీరోగా ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి లాంగ్ స్కెడ్యూల్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్ లో క్లైమాక్స్ తో పాటు విజయ్ సేతుపతిపై ఓ సోలో సాంగ్ ను కూడా షూట్ చేస్తారని సినీ సర్కిల్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.